హాయ్ హాయ్, ఏం చేస్తున్నారు? గుర్తుపెట్టుకోరా మమ్మల్ని, నువ్వు దూరంగా వెళ్ళిపోయినా. అందుకే నీకు వీడియో రూపంలో దాచిపెట్టుకుంటాను నేను వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇంకో వీడు కూడా ఫ్రెండే, బట్ కానీ వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. కాకపోతే వీడు చెప్పు, నువ్వే చెప్పు, నీ నోటితో నువ్వే చెప్తే. ఎందుకని ఏ స్కూల్ అంట? నారాయణ నేనా మళ్ళీ కంటిన్యూషన్ అప్పుడు కూడా? నువ్వేంట్రా? ఏంటిది? నిన్నువేం పిలవలేదు కదరా, రాజేష్ గారినే పిలిచింది. ఏరా రాజేషు, నీకు అబద్ధం చెప్తే మాకేం వస్తుంది చెప్పు? మాకేం వచ్చిద్దిరా అసలుకి? నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చో, అప్పుడు ఇక్కడ వచ్చి కూర్చో, నీకు అర్థం వీడియో వస్తుంది నీట్గా. నువ్వు అట్రా, లేకపోతే మెమరీలో పెడతానికి వాడు అడిగాడు ఆల్రెడీ నన్ను, ఆంటీ మా ఇద్దరికి గుర్తుండేలాగా తీస్తావా అని. అందుకే పెట్టా కెమెరా. దా అలారా, అలారా, నువ్వు అలారా అంటున్నా. అప్పుడు వచ్చింది. ఏం సెవెంత్కి వచ్చేసావు నువ్వు అప్పుడే? ఓ ఓకే. ఏంటి వాడికి తెలీదా ఏంటి? ఏంట్రా నీకు పిచ్చయింది? నిన్నే రావాలి అమ్మ వాళ్ళందరూ, మేమందరం మాట్లాడుకున్నాం. ప్యాకర్స్ ఇంత చీప్గా ఉన్న, అరే ఆ ఫీలింగ్స్ అట్లా అబద్ధం చెప్తారా ఆర్య? చెప్పు. ఆడు మా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు, ఏడ్చాడు, ఆంటీ ఇలా వెళ్తున్నావు. ఆగు, ఇద్దరు మాట్లాడుకొని. అది త్రిబుల్ అన్నది కదా మీ మమ్మీ, త్రిబుల్ బెడ్రూమేగా అది కూడా. నిజం రా, అమ్మాయి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతానన్నాడు. నీ ఇష్టం. సరే ఆడికి చెప్పుకోకుండా అంటే నేను అందుకే వాడినే రమ్మన్నా, నిన్ను రమ్మల్లా. మేము ఒకసారి వాడితో మాట్లాడుకుందాము అని చెప్పి. నిజం, సీరియస్ మా గట్ ప్రామిస్. ఇప్పుడు కాదు, ఇప్పుడు 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 ఆడి చెప్తే మేమెందుకు చెప్తాం? చూసుకో చూసుకో నువ్వే, నీకే తెలుస్తుంది. మెమొరీ తీయండి, తీసి నాకు కొంచెం అని చెప్పి అన్నాడు. సరేలే రారా అని చెప్పేసి అన్న. ఇంకా ఆరే చెప్పలేదు, ఆరే బాధపడతాడేమో అన్నాడు.
ఆడెవడో వచ్చాడు ఇంకొకడు వాడి పేరు ఏంట్రా కాదు సన్నీ కాదు హైదరాబాద్లో అబ్బాయి పేరు సాయా మరి ఏంటి అరే వీడేంట్రా సీరియస్ కూడా నవ్వుతాడేంద్రా సాయి మేము చూసాం సాయిని కూడా సాయి ఇచ్చాడు చాలా భలే ఉన్నాడు వీడే మామూలు మీలాగనే పరిచేస్తుంది అరే నిజంరా కొద్దిగా కానీ వీడి క్లాసే అనుకుంటాలే మీ క్లాసే కదా సెవెంతే కాదు వాడు హైదరాబాద్ కదా వాళ్ళ వీళ్ళు విద్య వేరు నువ్వు కూడా ఇంటికి ఏదన్నా మెమొరీలా గుర్తు ఉండేలాగే ఇయ్యి వెళ్ళిపోతుంటే అరే చిన్న విషయాలు వీడేంట్రా ఇంత ఇట్లాంటి విషయాలు కూడా జోక్ చెప్పా అనుకుంటావేంట్రా నువ్వు అర్థం కాదు అంటావు నిజం ఆర్యా వెళ్తున్నాడు నిజం బీ సీరియస్ వాళ్ళ బాబాయ్ రమేష్ అంకుల్కే చెప్పాడు అంతా ఒక లారీ అది మాట్లాడమను అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారని అంటే వాళ్ళు వెళ్ళిపోతే అంటావు ఇల్లు ఖాళీ చేస్తున్నారు వాళ్ళు నిజం నాకు అదే బాధ అనిపించింది పాపం చక్కగా ఆడుకునే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి కూడా ఉంటే బాగుండేది అని ఒక్క సంవత్సరం ఉండాల్సింది రాజేష్ పోనీ వినాయక చవితికి ఏమైనా వస్తారా అదే ఊరికే దేవుణ్ణి పెట్టినప్పుడైనా వస్తా అదే మీ బాబాయ్ వస్తాడుగా మామూలుగా మీ కాజల చుట్టాలు ఉన్నారుగా అప్పుడన్నా రండి మర్చిపోకుండా కాదురా మెంటలోడా వాడికి ఏదైనా తెచ్చివ్వరా గుర్తుగా నీ గుర్తుగా విజయవాడన్నా వెళ్దాం అనుకు వాడు గుర్తుకుంచుకుంటాడు కదా ఏదేది 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 నువ్వు చెయ్యమ్మా ఏదో ఒకటి వాడు మనకి బాగా ఇదిగా ఉన్నాడులే కానీ ఎరా వాడు వెళ్తుంటే బాధ కూడా లేదురా నీకు అంత ఫ్రెండ్ అయ్యిండు నువ్వు మాకే బాధ అనిపించింది అసలు బాగా సరిగ్గా కూర్చోలే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ వాడు బాధగానే ఉంటాడే పాపం వాడికి తెలియదు ఆ విషయం వాడు మామూలుగా జోక్గా అనుకుంటా ఉంటాం కదా అలా అనుకున్నాడు నిజం అనుకోలేదు ఆర్య అసలు వీడు మొన్న చెప్పాడు వాళ్ళ అమ్మ చెప్పింది నాకు అయ్యో హనుమాల వచ్చి అడిగితే ఏంద్రా వీడియో చూసి నాకు కొంచెం ఆ మెమొరీ లాగా అన్నాడు సర్లేరా ఎంతలో వీడొచ్చాడు ఏందో మళ్ళీ హఠాత్తుగా మళ్ళీ
నైట్కి వెళ్ళి అదే నైట్ ఇంకా చీకటి పడిపోతుంది తొందరగా. నైట్ అయితే ఉందిలే, ఇంక వెంటనే వెళ్ళిపోతారుగా మార్నింగ్ కల్లే. మండే నుంచి వెళ్తావు స్కూల్కి? అప్పుడే వెళ్ళాలి కదా, ఇల్లు చదువుకోవద్దు, టైం పడుతుంది కదా. 2 days ఆగింది. జాగ్రత్తగా చదువుకో, అటు ఇటు వెళ్ళకు. ఫోన్ చేస్తూ ఉండు. నీ ఫోన్ నెంబర్ నాకు ఈ ఆంటీ అక్కాయి దగ్గర ఉందని నా దగ్గర లేదు. అక్క దగ్గర ఉన్నట్టుందిలే. మరి 2 నెంబర్లు ఉంది కదా, ఏ నెంబరు? ఆహా. పాపం మీరు గ్రూప్ కూడా పెట్టారు కదా. పర్లేదు, గ్రూప్లో మాట్లాడు. ఇంకా మాట్లాడుకోండి. ఫోన్ మనం ఏం చేస్తాం? ఆ, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆయుష్యుడు హైదరాబాద్ జాబ్ వచ్చిందని. అదే అడుగు ఫీల్గా ఫోటో వీడియో తీసి ఉంచా అంటే అన్నాడు. వాడిని పిలిస్తే వీడు కూడా వచ్చాడు. సర్లే అని చెప్పి తెస్తున్నా వాడిని కూడా. ఇంకేంట్రా సంగతిలో? వెళ్తూరులో సరిగ్గా పడతల్లా. ఏమో ఎందుకు ఏడుస్తాడు, ఎందుకు రాడాడో, అది సహజం. అయితే అంత క్లోజ్ ఉండకూడదు, అది ఏడుస్తా తర్వాత. ఏం ఉండదులే, ఎందుకు ఉంటుంది? ఏడుస్తున్నారు అది. జుట్టు అని అనుకోక అసలు. అది సహజం, ఫ్రెండ్స్ అన్నాక ఏముండదు.